ఫలరాజమైన మామిడి ప్రస్తుతం అంతటా పూత దశలో ఉన్నాయి. మామిడి సాధారణంగా వాతావరణ పరిస్థితులను బట్టి డిసెంబర్, జనవరి మాసాల్లో పూతకొస్తాయి. చాలా ప్రాంతాల్లో తోటలు ఇప్పటికే పూతకొచ్చినప్పటికీ మిగ్జామ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తోటలు ఇంకా పూతకు రాలేదు. పూత పిందె సమయంలో పలు రకాల చీడపీడలు మామిడికి ఆకర్షితమవుతాయి. ఇప్పటికే తోటల్లో మాటు వేసి ఉన్న తేనె మంచు, తామర పురుగులు, బూడిద తెగులు వంటి చీడపీడలు మామిడి దిగుబడులు, నాణ్యతను నష్టపరుస్తాయి. ప్రణాళికతో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి ఈ చీడపీడలను నివారించాలి. ప్రస్తుతం మామిడి తోటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. మామూలుగా పూత చూసుకున్నట్లయితే మనకి సౌత్ ఇండియా అంటే ఎక్స్ట్రీమ్ సౌత్ ఇండియాలో కన్యాకుమారి, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో మనకి నవంబర్, డిసెంబర్లో పూత వస్తుంది. అయితే మనకి సెంట్రల్ ఇండియా కానీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే డిసెంబర్, జనవరి దీని యొక్క పూత సమయం. అదే ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఫిబ్రవరి, ఒక్కొక్కసారి మార్చి వరకు కూడా పూత వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ పూత పూసే సమయం అది. అయితే ఇప్పుడు మనకి ప్రజెంట్ తెలంగాణలో ఈ పూత సమయం కాబట్టి ఈ పూత రావడానికి దానికి ముందు నుంచి యాజమాన్య పద్ధతులు అనేది చాలా ముఖ్యంగా సన్లైట్ అనేది చాలా ముఖ్యం. సన్లైట్ ఎంత లోపల భాగం వరకు పడుతుందో సో అంతగా పూత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి గాను మనము ప్రూనింగ్ అనే ప్రక్రియని తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు చేయాలని చూసినట్లయితే కోత కోసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత జూన్ మాసంలో తప్పకుండా ఈ యొక్క ప్రూనింగ్ కార్యక్రమం అనేది చేసి దాని తర్వాత ఎరువులు ఇచ్చినట్లయితే సో అక్కడి నుంచి దాంట్లో ఎరువుల వల్ల నుంచి వచ్చే బలం కానివ్వండి, ప్రూనింగ్ నుంచి సూర్య కిరణాలు అయితే ఏదైతే ప్రసరింపజేస్తాయో సో వీటన్నిటి కారణంగా ఎదుగుదల, ఒక మంచి వాతావరణం యొక్క పువ్వు మొగ్గలు రావడానికి సహకరిస్తుంది. దీంతోపాటు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. పూత సమయంలో మనకి ఎటువంటి వాటర్ కానీ న్యూట్రియంట్ కానీ ఇవ్వకూడదు. ఎరువులో ఎప్పుడు ఇవ్వాలి అన్నట్లయితే మనకు వర్షాకాలంలో 2/3 వంతు ఇవ్వాలి. గోలికాయ సైజు నుంచి పెరిగే దశలో మిగతా 1/3 వంతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ యొక్క పూత సమయంలో ఎటువంటి నత్రజని సంబంధించిన ఎరువులు మాత్రం స్ప్రే కానీ భూమిలో కానీ వేయకూడదు. ఒక 2 నెలల ముందు కానీ మనము పొటాషియం నైట్రేట్ అని లేకపోతే 13-0-45 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. సో దీంతోపాటు బోరాన్ మిశ్రమాన్ని కానీ జింక్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే పూత త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే అంటే మనకి వర్షాకాలంలో జూన్ నుంచి మనకి సెప్టెంబర్ వరకు ఋతుపవనాల ద్వారా వర్షం అనేది రావడం జరుగుతుంది. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మనం ఎటువంటి నీరు అనేది చెట్టుకి ఇవ్వకూడదు. అంటే ఒకలాంటి స్ట్రెస్కి ఆ యొక్క మొక్కని అనేది గురి చేయడం వల్ల నెక్స్ట్ మనకి డిసెంబర్లో చలి వాతావరణం రాగానే పువ్వు మొగ్గలు రావడానికి ఒక కార్బన్ అనేది చాలా వరకు తోడ్పడుతుంది. అయితే అక్కడక్కడ పువ్వు మొగ్గలు వచ్చి సరిగ్గా ఒక పువ్వు మొగ్గలు రానట్లయితే ఈ పక్షంలో మనం ఏం చేయాలి అంటే ఒకసారి ఒక తడి మాత్రం పెట్టినట్లయితే సో తప్పకుండా యూనిఫామ్ ఫాలింగ్ అంటే సమానంగా ఈ పువ్వు మొగ్గలు వచ్చే అవకాశం అనేది మనకు ఉంటుంది. అయితే ఈ పూత సమయంలో మనం ముఖ్యంగా చూసే సమస్యలు ఏంటంటే తేనె మంచు పురుగులు అనేది పువ్వు మొగ్గలు వచ్చినప్పుడు దాంట్లో చేరి రసాన్ని పీల్చి సో దాంట్లో ఉన్నంత సారాన్ని తీయడమే కాకుండా తేనె వంటి పదార్థాన్ని విసర్జిస్తుంది. ఈ తేనె వంటి పదార్థం మీద ఒకలాంటి ఫంగస్ అనేది, శిలీంధ్రం అనేది పెరగడం వల్ల దీని మీద మసి తగులు అనేది మనకు వ్యాపించడం జరుగుతుంది. ఈ యొక్క పురుగు ద్వారా 20-100% ఒక్కొక్కసారి నష్టం అనేది వాటిల్లుతుంది. అయితే దీన్ని సరైన సమయంలో మనం పరిరక్షించుకోకపోతే చాలా వరకు నష్టం వాటిల్లుతుంది. అయితే పూత సమయంలో మనం ఎటువంటి స్ప్రేలు కూడా చేపట్టకూడదు. తేనె మంచు పురుగు నివారించడానికి ఈ పువ్వు మొగ్గలైతే విచ్చుకోక ముందే అంటే ఎప్పుడైతే ఏర్పడతాయో మొగ్గగా ఉన్న దశలోనే ఈ యొక్క స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇమిడాక్లోప్రిడ్ వచ్చేసి 3 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి మనం పిచికారీ చేసుకోవాలి. అదే క్లోరోపైరిఫాస్ అయితే 1 లీటర్కి 2 మిల్లీలీటర్ కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. సో వేప సంబంధించిన 5 మిల్లీలీటర్లు 1 లీటర్ కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. త్రిప్స్ అనేవి, తామర పురుగులు అనేది కూడా చాలా సమస్యగా యొక్క పూత సమయంలో చూడొచ్చు. ఇవి కూడా రసం పీల్చి ఈ యొక్క సారాన్నంతా తీసివేయడం వల్ల చాలా వరకు నష్టం వాటిల్లుతుంది, పూత రాలుతుంది. వీటి నివారణకి పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఇది కూడా పువ్వు దశలో చేయకూడదు, పువ్వు విచ్చుకున్న తర్వాత చేయకూడదు, మొగ్గ దశలో ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సిన అవసరం ఉంటుంది. పౌడరీ మిల్డ్యూ ఈ యొక్క తెగులు వ్యాపించినప్పుడు పువ్వు మొగ్గల మీద అంతా కూడా తెల్లని ఒక పౌడర్ లాగా పేరుకుంటుంది.
సో దీన్ని నివారించడానికి మనం సల్ఫర్ అనే మందు 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పువ్వు మొగ్గ దశలు ఉన్నప్పుడే మాత్రమే కొట్టుకుంటే నివారించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ పువ్వు మొగ్గ ఏదైతే ఉందో అది విచ్చుకున్న తర్వాత ఫలదీకరణ చెందడానికి హనీబీస్ కానీ ఒక ఈగలు కానీ సో వీటిలలో మనకి కనిపిస్తాయి. రసాయనాలు కొట్టినప్పుడు తేనెటీగలు ఈ యొక్క హౌస్ ఫ్లైస్ ఏదైతే పరాగ సంపర్కం చేస్తాయో సో ఇవన్నీ కూడా తక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ పువ్వులు విచ్చుకున్న తర్వాత మనం ఎటువంటి రసాయనాలు స్ప్రే చేయకుండా జాగ్రత్త వహించాలని రైతాంగాన్ని కోరుతున్నాం. మామిడి పూత అనేది కొమ్మ చివరి భాగంలో రావడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక పువ్వు గుత్తి చూసుకున్నట్లయితే 1000 నుంచి 1500 ఫ్లవర్స్ పూలు అయితే మనకు కనిపిస్తాయి. అయితే ఈ పూలంతా విచ్చుకోవడానికి 30 నుంచి 35 రోజులు పడుతుంది. అయితే ఈ పూలన్నిట్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం దీంట్లో మగపూలు అనేది ఉండడం జరుగుతుంది. సో చాలా తక్కువ అంటే 20 నుంచి 30% మాత్రమే దీంట్లో ఆడ మగ కలిపిన బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం. అవి మాత్రం వస్తాయి. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ కాయ కాసి మనకి పక్వ దశానికి రావు. సో చాలా వరకు కాయ అనేది సహజ సిద్ధంగా రాలడం అనేది జరుగుతుంది. అయితే రైతాంగం చాలా వరకు మనం గమనించింది ఏంటంటే పూత రాలిపోతుంది, కాయ రాలిపోతుంది అనేది చాలా వరకు రైతుల యొక్క సమస్యగా చెప్తూ ఉంటారు. అయితే ఇది సహజ సిద్ధంగా అంటే వేల ఫ్లవర్స్ మన ఖాతాగా మారిందంటే ఆ చెట్టులో ఉన్న బలం అయితే దానికి సరిపోదు. కాబట్టి సహజ సిద్ధంగా దాని కాయ అనేది తను రాల్చుకొని ఒక వెరైటీని బట్టి కొన్ని వెరైటీస్లో 20 నుంచి 30 కాయలు ఒక గుత్తిలో కనిపిస్తాయి. కొన్ని వెరైటీస్లో కేవలం పెద్ద సైజు కాయలు అయితే కేవలం 4 నుంచి 5 మాత్రమే రావడం జరుగుతుంది. సో రైతులు దీని గురించి ఎటువంటి చింతపడాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో పూత కాత రాలినప్పుడు మాత్రం ఒక హార్మోన్ అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు. దీన్నే నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లం అంటారు. సో దీన్ని అతి తక్కువ మోతాదులో మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని 1 మిల్లీగ్రాము 10 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అప్పుడు దీనికి చాలా వరకు ఇక పూత రాలడం అనేది కాత రాలడం అనేది ఈ సమస్య మనం తగ్గించుకోవచ్చు.